ప్రజాస్వామ్యం యొక్క మనుగడ ఈ దేశం యొక్క సామాజిక వర్గాల యొక్క ఆలోచన విధానానికి వ్యతిరేకంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికలను నిర్వహించి ఏదో ఒక రకంగా అక్రమంగానో దౌర్జన్యంగానో ఈ ఎన్నికలలో ఫలితాలు సాధించి 400 సీట్లు చేరుకొని రాజ్యాంగం యొక్క ప్రాథమిక సూత్రాల మీదనే దాడి చేయాలని కంకణబద్దులై ఈరోజు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు దేశం నలుమూలల తిరుగుతూ అన్ని రకాల వ్యవస్థల్ని సంస్థల్ని వినియోగించి దాడి చేస్తున్నారు ముప్పేట. ఈ అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతనే కాంగ్రెస్ పార్టీ ఒక స్పష్టమైన ఆరోపణ భారతీయ జనతా పార్టీ మీద చేస్తున్నది. ఆ అంశానికి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఇప్పటివరకు సమాధానం చెప్పలేదు. జేపీ నడ్డా గారు కూడా పార్టీ యొక్క విధానాన్ని ఇప్పటికీ చెప్పడం లేదు. ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలో రచించిన రాజ్యాంగంలో రిజర్వేషన్లను 3 విధాలుగా చేర్చడం జరిగింది. 1 రాజకీయపరమైన రిజర్వేషన్, 2 ఉద్యోగ నియామకాలలో రిజర్వేషన్, 3 విద్యలో రిజర్వేషన్. ఈ 3 రకాలైన రిజర్వేషన్లను రాజ్యాంగము ఎస్సీ ఎస్టీలకు ప్రాథమిక హక్కుగా ఇవ్వడం జరిగింది. వీటితో పాటు 15% ఎస్సీ రిజర్వేషన్ను, 7.5% ఎస్టీల రిజర్వేషన్లను కూడా కేటగారికల్గా వాళ్ళకి ఇవ్వాల్సిన శాతాన్ని దేశం యొక్క జనాభాను దృష్టిలో పెట్టుకొని ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చి ఈ రిజర్వేషన్లను అమలు మొదలు పెట్టడం ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. విద్యా ఉద్యోగాలలోనే కాకుండా ఎస్సీ ఎస్టీలకు రాజకీయ పరమైన రిజర్వేషన్లను కూడా చట్టసభలలో వాళ్ళ ప్రాతినిధ్యం ఉండాలని శాసనసభలో, లోక్సభలో ఈ రిజర్వేషన్లను అమలు చేస్తూ వచ్చింది. 1978లో ఆనాటి రాష్ట్రపతి గారు బీసీ ఓబీసీలకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలన్న ఆలోచనతోటి బీపీ మండల్ నేతృత్వంలో మండల్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. బీసీ ఓబీసీలను జనాభాను, కులాలను అన్నిటిని ఒక అంచనా వేసి వాళ్ళకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాల్సిన విధానాలను, విధి విధానాలను ఖరారు చేయమని చెప్పి 1978లో రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా బీపీ మండల్ నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేసింది. బీపీ మండల్ కమిషన్ దేశంలో దాదాపుగా 3000 పైగా కులాలను, ఉపకులాలను, ప్రాంతాలను ఎన్నో రకాలుగా సమాచారాన్ని సేకరించి చివరగా 1990లో 27% బీసీ ఓబీసీ రిజర్వేషన్లను అమలు చేసే నిర్ణయాన్ని విపి సింగ్ గారు తీసుకోవడం జరిగింది. బీపీ మండల్ కమిషన్ 52% బీసీల జనాభాను నిర్ధారిస్తూ 27% రిజర్వేషన్లను వాళ్ళకి ఇవ్వడానికి వారు ఇచ్చిండ్రు. ఆ కమిషన్ నివేదికను విపి సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు 1990లో దాన్ని అమలు చేస్తూ ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. ఆనాడు ఆర్ఎస్ఎస్ అనుకూలమైన వర్గాలు ఈ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ పూర్తి స్థాయిలో దేశంలో ఉన్నత వర్గాలకు అండదండగా నిలబడి వెన్నుదన్నుగా నిలుసుని మండల్ కమిషన్కు వ్యతిరేకంగా దేశం మొత్తము ఒక ఉధృతమైన ఉద్యమానికి పరోక్షంగా నాయకత్వం వహించిండ్రు. అదే సందర్భంలో న్యాయస్థానంలో కూడా వీటిని సవాల్ చేస్తే న్యాయస్థానము 9 మంది జడ్జిలతో కూడుకున్న ధర్మాసనము మండల్ కమిషన్ ఇచ్చిన తీర్పును ఆమోదిస్తూ ఎస్సీలకు 15%, ఎస్టీలకు 7.5%, 22.5% పోను 27% విద్యా ఉద్యోగాలలో బీసీ ఓబీసీలకు రిజర్వేషన్లు ఇవ్వండి అని తీర్పు ఇవ్వడమే కాకుండా వర్టికల్గా 50% మించకూడదు అనే నిబంధనను కూడా ఆ రోజు ఇంద్రసాహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో స్పష్టమైన తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే సుప్రీంకోర్టు బీసీ ఓబీసీ రిజర్వేషన్లకు కూడా మండల్ కమిషన్ సిఫార్సులను అనుమతిస్తూ వర్టికల్గా 50% మించకూడదు అనే నిబంధన పెడుతూ
ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న బీసీ ఓబీసీ రిజర్వేషన్లు కూడా సంపూర్ణంగా సుప్రీంకోర్టు ఆమోదంతో ఆ రిజర్వేషన్లు అమలుకు వచ్చినాయి. బీసీ ఓబీసీలకు చట్టసభలల్లో రాజకీయపరమైన రిజర్వేషన్లు లేవు, కానీ ఎస్సీ ఎస్టీలకు ఏ రకంగా అయితే విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఉన్నాయో బీసీ ఓబీసీలకు కూడా ఆ రిజర్వేషన్లు అమలు జరిగినాయి. ఆనాటి నుంచి ఈనాటి వరకు బీసీ ఓబీసీలు చట్టసభలలో కూడా మాకు రిజర్వేషన్లు ఉండాలి, మా కోటా కేటాయించమని వివిధ సందర్భాలలో వాళ్ళ డిమాండ్ను వినిపిస్తూనే ఉన్నారు. దాని పట్ల కూడా రాజకీయ పార్టీలు వివిధ రకాలలో వివిధ సందర్భాలలో స్పందించడం జరిగింది. ఇప్పుడు ఎందుకు ఈ అన్ని అంశాలను కాంగ్రెస్ పార్టీ ప్రస్తావిస్తుంది అని అంటే, రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర సందర్భంగా ఈ దేశంలో 50% పైగా ఉన్న బీసీ ఓబీసీకి సంబంధించిన ప్రతినిధులు ప్రజలు రాహుల్ గాంధీ గారికి విజ్ఞప్తి చేసింది. 50% వర్టికల్ రిజర్వేషన్ లిమిట్ను తొలగించాలి, మా జనాభా దామాషా ప్రకారము మాకు రిజర్వేషన్లు కల్పించాలి, అప్పుడే మా సామాజిక ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, వీటన్నిటిని కూడా అమలు చేయాలని వాళ్ళందరూ కూడా రాహుల్ గాంధీ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రజలలో తిరిగి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసి 150 రోజులు 4000 కిలోమీటర్ల పాదయాత్రలో రాహుల్ గాంధీ గారు ప్రజల నుంచి వచ్చిన డిమాండును సూచనను దృష్టిలో పెట్టుకొని స్పష్టంగా ఏ రాష్ట్రంలో మా ప్రభుత్వం ఉంటే ఆ రాష్ట్రంలో తప్పకుండా మేము బీసీ జనాభాలను లెక్కించి నిధుల కేటాయింపుల్లో రిజర్వేషన్ల విషయంలో చట్టం చేస్తామని చెప్పిండు. కేంద్రంలో అధికారం వచ్చిన ఎంబడే బీసీ జనాభాను లెక్కించి ఓబీసీ జనాభాను లెక్కించి 50% పరిమితానికి లోబడిన రిజర్వేషన్లను కూడా తొలగించి 50% పైబడి కూడా బీసీ ఓబీసీలకు కూడా రిజర్వేషన్లు కల్పించడమే కాకుండా ఎస్సీ ఎస్టీలు ఎంత జనాభా ఉన్నారో అంత జనాభా ప్రాతిపదికన వాళ్ళకు కూడా రిజర్వేషన్లు ఇస్తాము అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పారు. దాంట్లో భాగంగానే భారతదేశం యొక్క ఎక్స్రే అంటే ఒక మనిషిని ఎక్స్రే తీస్తే లోపల ఏమేమి ఉన్నాయో అన్నీ చూడడానికి వైద్యుడికి అవకాశం ఉంటుందో భారతదేశం యొక్క ఎక్స్రే తీసి జనాభాను లెక్కించి జనాభా దామాషా ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేయడమే కాకుండా నిధులను కేటాయిస్తామని చెప్పి ఒక స్పష్టమైన విధానాన్ని రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. ఇది మా విధానం. మరి ఇప్పుడు బీజేపీ విధానం ఏంది? 1925లో ఆర్ఎస్ఎస్ను మొదలుపెట్టినప్పుడు వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. 100 సంవత్సరాల లోపు ఈ దేశాన్ని హిందూ దేశంగా ప్రకటిస్తామనేది ఒక నిర్ణయం. స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న రిజర్వేషన్లను రద్దు చేసి రిజర్వేషన్లు లేని దేశాన్ని ఏర్పాటు చేస్తామనేది రెండవది. ఈ రెండు విషయాలలో అన్ని రకాలుగా వాళ్ళు ఒక ప్రయత్నం చేస్తున్నారు. మూడవది, ఈ మధ్యలో నరేంద్ర మోడీ అమిత్ షాకు తోడైనరు ఇద్దరు, అదానీ అంబానీ. వీళ్ళు కార్పొరేట్ పెట్టుబడిదారులు. ఆనాడు ఈ దేశాన్ని ఆక్రమించుకోవడానికి ఈస్ట్ ఇండియా కంపెనీ మొట్టమొదట గుజరాత్ సూరత్లో ప్రవేశించింది. సముద్రం పక్కన సంసారం మొదలుపెట్టిన ఈస్ట్ ఇండియా కంపెనీ అక్కడి నుంచి కొంచెం కొంచెంగా జాతుల మధ్యలో ప్రాంతాల మధ్యలో వైరం సృష్టించి రాజ్యాలను ఆక్రమించి అఖండ భారతదేశాన్ని మొత్తాన్ని తమ గుప్పిట్లో పట్టుకొని కొన్ని వందల సంవత్సరాలు ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇవాళ అదే సూరత్ నుంచి బయలుదేరిన అదానీ ఈనాటి ప్రధానితో కలిసి రిజర్వేషన్లను రద్దు చేసే కుట్రకి ఆర్ఎస్ఎస్ 1925 మొదలుపెట్టినప్పుడు 100 సంవత్సరాలు ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో 2025కు 100 సంవత్సరాలు పూర్తి కాబోతుంది. 2025 లోపల రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి ఆర్ఎస్ఎస్ భావజాలంతో రాజ్యాంగాన్ని సవరించాలన్న ఆలోచనతోటి ఈరోజు అమిత్ షా నరేంద్ర మోడీ గారు దేశ సార్వభౌమాధికారం మీద దాడి చేస్తున్నారు. రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలని కంకణం కట్టుకొని రాజ్యాంగాన్ని మార్చాలి అంటే 2/3 మెజారిటీ కావాలి,
అంటే 3/2 మెజారిటీ వాళ్ళ సొంతంగా ఉంటే ఇక మిగతా ఇతర రాష్ట్రాలలో శాసనసభలో తీర్మానాన్ని బెదిరించైనా ఆమోదింపజేయడానికి అన్ని రకాలుగా ప్రణాళికలు రచించి ఈరోజు ఎన్నికల బరిలో దిగి 400 సీట్లు గెలుస్తాము, 400 సీట్లు కావాలి అంటున్నారు. ఇస్ బార్ 400 పార్ అనేది ఎందుకు అని అంటే రాజ్యాంగాన్ని పూర్తిగా సమూలంగా మార్చివేసి రిజర్వేషన్లను రద్దు చేసి ఈ భారతదేశాన్ని రిజర్వేషన్ రహిత దేశంగా మార్చాలన్న ఆలోచనతోటి ఈరోజు వాళ్ళు మన మీద దాడి చేస్తున్నారు. నరేంద్ర మోడీ, అమిత్ షా ఈ దేశ మూలవాసులైన దళితులు, గిరిజనులు, బీసీ, ఓబీసీల మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తున్నారు. ఈ సర్జికల్ స్ట్రైక్కి ఈ ఎన్నికలను క్షేత్రంగా వాళ్ళు ఈరోజు నిర్ణయం తీసుకున్నారు.